ఆయన నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలు ఆయన యందే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే. అందుకే శ్రీశైలం ప్రారంభంలోనే వీణ వాయిస్తూ ఉంటారు. వీణ సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే. అసలు మీకు ఇంకా నేను గమ్మత్తు చెప్పాలంటే, పెళ్ళి కాక ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు. భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపున ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం, మీకు తెలిసి ఏం చేశారమ్మా, ఇది కారణం బహుశः. శృంగేరికి పీఠాధిపత్యంలో